వేస్తున్నారు కదా, వాళ్ళ చేత కట్టిస్తున్నాయి. వాళ్ళకేం ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వట్లా, ఈ సబ్సిడీ డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళ చేత అప్పులు చేపిస్తున్నారు. అప్పుల మీద వడ్డీలు కూడా మన బిల్లుల్లో వేస్తున్నారు. ఇది ఒక లిమిట్ దాటిపోయాక అప్పులు ఇవ్వడానికి సంస్థలు ముందుకు రావట్లా, బ్యాంకులు. దీంతో ఎందుకయ్యా అని కేంద్ర ప్రభుత్వం చెక్ చేసింది. అంటే అంతవరకు అయితే బాగానే ఉండేది. వీళ్ళకి పవర్ ప్రొడక్షన్ ప్రైవేట్ వాళ్ళ నుంచి కొంటున్నారు కదా, ఆ ప్రైవేట్ వాడికి వీళ్ళు డబ్బులు చెల్లించలేకపోతున్నారు విదేశీ కంపెనీలు. ఈ దేశానికి వచ్చి 100 కోట్లు 1000 కోట్లు మేము పెట్టుబడులు పెట్టి మేము కరెంటు ప్రొడ్యూస్ చేసేస్తే మా డబ్బులు మాకే ఇవ్వబోతే ఎట్టాగయ్యా అని అడుగుతున్నాయి కంపెనీ. అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మీద పట్ల. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు? కేంద్రం దగ్గరికి పోయారు. ఏందయ్యా నిన్ను నమ్మినే కదా మేము వచ్చింది అని. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది, వీళ్ళందరూ ఏం చేస్తామండి, మేము ఆ సబ్సిడీ ఇచ్చాం ఈ సబ్సిడీ ఇచ్చాం, మా దగ్గర ఏమో డబ్బులు ఎక్కువ లేవు, ఇవ్వబోతేనే మాకు కుదరదు, మేమేం చేయాలన్నారు. వారు మీ పాసుకోవాలా, మీరు ఎట్ట చేస్తే ఎట్టగయా, నువ్వు సంక్షేమ పథకం పెట్టినప్పుడు నువ్వు ఇచ్చుకోవాలా, అంతేగాని అది తీసుకొచ్చి అప్పులు చేస్తాం మేము గట్టవంటి ఎట్టగా అనేసి ఓ రూల్ పెట్టి మీరు ఈ డబ్బులన్నీ 6 నెలలలోపు కట్టేయాలి, కట్టకపోతే మీకు కరెంట్ ఇవ్వం మమ్మంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 60% 70% వాడు తయారు చేస్తుంటే ఈ ప్రైవేట్ కంపెనీలా లేకపోతే జాతీయ కంపెనీలా వీటి నుంచి కేంద్రం తీసుకుని లేదా వేరే రాష్ట్రంలో వస్తున్న కరెంటును తీసుకుని కేంద్రం ఇస్తోంది రాష్ట్రాలకి మిగతా 30% కరెంట్. ఇప్పుడు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ 100 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతుంటే అక్కడ 30 వాడుతున్నారు, ఆ 70 మిగతా రాష్ట్రాలకి అది సప్లై చేస్తుంది. ఇప్పుడు అట్లా మేము సప్లై చేస్తాను మాకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి, మీరు వస్తే ఎట్లాగరా నాయన అని చెప్పేసేసి మీరందరూ బకాయిలు ఉన్నాయన్నీ మొత్తం కట్టాలి, లేదా మేమే